హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో విశ్వ బ్యాంక్ మేనేజర్ని కలవడానికి వెళ్ళడం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మేనేజర్ దగ్గరికి వెళ్ళి నా మనీ ఇస్తారా అని అడుగుతారు విశ్వ. అమౌంట్ కొంచెం ఎక్కువ ఉంది, నా సీనియర్స్తో నేను మాట్లాడాలి అని అంటారు మేనేజర్. అదేంటది, నేను ఆల్రెడీ మీ సీనియర్స్తో మాట్లాడాను, ఇది ఎమర్జెన్సీ, నాకు అర్జెంట్గా కావాలి అని అంటారు విశ్వ. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను మనీ అరేంజ్ చేస్తాను అని బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్తారు. అక్కడ క్యాబిన్లో ఇన్స్పెక్టర్ విజయ్ వెయిట్ చేస్తూ ఉంటారు. సార్, విశ్వ నా క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు, తనకు అర్జెంటుగా మనీ కావాలంట, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడుగుతారు మేనేజర్. అప్పుడు విజయ్ బ్యాగ్లో ఒక ట్రాకర్ని పెట్టి పంపిస్తారు. అది వెంటనే దేవాకి కాల్ చేసి చెప్తారు, సార్ ట్రాకర్ బ్యాగ్లో పెట్టాను, మనం ట్రాక్ చేయొచ్చు అనేసి. విశ్వ ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళి ఆ బ్యాగ్లో ఉండే మరో బ్యాగ్ పక్కన పెట్టి వాటర్ తాకేసి ఆ పక్క బ్యాగ్ తీసుకొని బయలుదేరతాడు. విశ్వ నోటీస్ చేయకుండా తనని చాలా క్లోజ్గా ఫాలో అవ్వమని దేవా విజయ్తో చెప్తారు. మరోవైపు మన విశ్వ కారులో కంగారుగా వెళ్ళిపోవటం నిషా చూసి తనని ఫాలో అవుతుంది. ఇక బ్యాంకులో ఉన్న అసలు బ్యాగు మన సునీత తీసుకొని బయలుదేరుతుంది. ఎందుకంటే ఆ ముందు రోజు విశ్వ సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు కూడా నాతో బ్యాంక్కి రావాలి, మనం బ్యాగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్తాడు. కాబట్టి కొంచెం సేపటికి దేవా విజయ్ ఎక్కడున్నావు నువ్వు అని అడుగుతారు. గచ్చిబౌలి సార్ అని అంటారు విజయ్. సార్, విశ్వ గచ్చిబౌలి వైపు వెళ్తున్నాడు, కానీ ట్రాకర్ ఉన్న బ్యాగ్ మాత్రం మెహదీపట్నం వైపు వెళ్తుంది అని అంటుంది సోనాక్షి. విజయ్, నువ్వు ష్యూరా కరెక్ట్గా గచ్చిబౌలి వైపే వెళ్తున్నావా అని అడుగుతారు దేవా. అవును సార్, 100% అని అంటారు విజయ్. మరి మన ట్రాకర్ ఉన్న బ్యాగ్ మెహదీపట్నం వైపు వెళ్తున్నట్టు కనిపిస్తుంది అని అంటారు దేవా. ఏంటి, ఇంపాసిబుల్ సార్, నేనిప్పుడు ప్రస్తుతం ఆయన వెనకే ఉన్నాను, ఫాలో అవుతున్నాను అని అంటారు విజయ్. మరి డబ్బులున్న బ్యాగ్ ఎవరు తీసుకెళ్తున్నట్టు? విజయ్, ఎక్కడో ఏదో జరుగుతుంది, నువ్వు విశ్వాన్ని ఫాలో అవుతూనే ఉండు, నేను ఇంకో టీంని మెహదీపట్నం వైపు పంపిస్తాను అని అంటారు దేవా. వెంటనే అక్కడ మెహదీపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న టీంని అలర్ట్ అవ్వమని ఇన్ఫర్మేషన్ పాస్ చేయిస్తారు దేవా. వెంటనే మెహదీపట్నం ఎస్ఐ సురేష్ కుమార్ లైన్లోకి వచ్చేస్తారు. సురేష్, వెహికల్ ఇప్పుడే మెహదీపట్నం బస్ స్టాప్ క్రాస్ చేసింది, దాన్ని ఫాలో చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మన దేవా ఎస్ఐకి. సార్, వెహికల్ నెంబర్ ఏంటి అని అడుగుతారు ఎస్ఐ. మాకు ఇంకా వెహికల్ అప్డేటెడ్ లేదండి, అది ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుంది, దాన్ని ఫాలో అవ్వండి అని అంటారు దేవా. ఓకే సార్, మేము కూడా అటువైపే వెళ్తున్నాం అని అంటారు ఎస్ఐ. కొంచెం సేపటికి సునీత ఒక ప్లేస్లో కార్ ఆపేస్తుంది. అప్పుడు సోనాక్షి, సార్ ట్రాకర్ మూమెంట్ లేదు, కార్ ఎక్కడో ఆగినట్టుంది అని దేవాతో అంటుంది. అదెక్కడో ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పగలవా అని అడుగుతారు దేవా. సార్, ఎగ్జాక్ట్గా క్రీమ్ స్టోన్ ముందు ఆగుంది అని అంటుంది సోనాక్షి. అప్పుడు దేవా వెంటనే సురేష్కి, సురేష్ క్రీమ్ స్టోన్ ముందు వెహికల్ ఆగుంది, దాన్ని వెంటనే వెళ్ళి ట్రాక్ చేయండి అని ఇన్స్ట్రక్ట్ చేస్తారు. సురేష్ క్రీమ్ స్టోన్ దగ్గర ఆగి ఉన్న సునీత వాళ్ళ బండి దగ్గరికి చేరుకునేలోపే సునీత ఆ బ్యాగ్లో ఉన్న ట్రాకర్ని తీసి పక్కనే వెళ్తున్న జీహెచ్ఎంసీ వ్యాన్లోకి విసిరేస్తుంది. ఈలోపు సోనాక్షి, సార్ ట్రాకర్ మూవ్ అవుతుంది అనేసి అంటుంది. అప్పుడు దేవా వెంటనే, సురేష్ ఇప్పుడే ఒక వెహికల్ యూటర్న్ తీసుకుంటుంది, ఏ వెహికల్ అయితే యూటర్న్ తీసుకుంటుందో వెంటనే వెళ్ళి ఆ వెహికల్ని ఆపండి ఫాస్ట్ అని అంటారు. ఎస్ఐ సురేష్ ఆ వెహికల్ని ఫాలో చేసి మరీ వెళ్ళి దాన్ని ఆపి దాన్ని మొత్తం సర్చ్ చేయగా ట్రాకర్ అందులో దొరుకుతుంది. సార్, ఇదొక జీహెచ్ఎంసీ వెహికల్, ఎవరో ట్రాకర్ని ఇందులో వేసేసి మన్ని ఫూల్స్ చేశారు అని దేవాకి చెప్తారు. ఆ మాటతోటి దేవాకి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఇక తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.